ఎమ్మెల్యే గారి లంచం లేదా నియోజకవర్గంలో హెడ్ లంచం, అట్లాగే ఎక్సైజ్ వాళ్ళ లంచం. అదొక ఇంకో 10 లక్షల రూపాయలు వేసుకోవాలి, 10 నుంచి 20 లక్షల రూపాయలు. ఏడు నుంచి వస్తాయి అంత డబ్బులు? ఎక్కడి నుంచి అంటే అంత తాగాల, అంత తాగడం కోసం బెల్ట్ షాపులు పెట్టారు. బెల్ట్ షాపు ఏడాదికి ఒక్కొక్క వైన్ షాప్ వాళ్ళకి అనుబంధంగా ఒక 6-7 అనుకోండి, 6 సింపుల్ గా మినిమం 6-7 అనుకోండి. ఒక 6 ఇంటూ 5 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు వస్తే ఇందులో మళ్ళీ ఎమ్మెల్యేలు వాటాలు అడుగుతున్నారు. ఈ అమౌంట్ ఇక్కడ ఇతనికి 80లో 30 తగ్గిందిలే అనుకుంటే, టోటల్ గా ఖర్చు 1,20,000లో 30 తగ్గింది అనుకుంటే ఇందులో వాటా అడుగుతున్నారు 40%. మళ్ళీ నెలకింత కావాలంటున్నారు. నెలకంత లాభం రావాలి కదా. ప్రభుత్వం ఏం చెప్పింది అప్పుడు? చంద్రబాబు గారు 20% మార్జిన్ ఇస్తానన్నారు. అందుకే ఎగబడ్డారు జనం. 20% మార్జిన్ అండి. తీరా చూస్తే 20% మార్జిన్ ఉంది అక్కడ? లేదు. 20% మార్జిన్ లేకపోతే మరి ఎంతకిచ్చారు? 5% చేశారు ఫస్ట్ లో. తర్వాత వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారని 9 అన్నారు. తర్వాత 15 చేస్తానన్నారు, అది కూడా పెద్ద బ్రాండ్ల వరకు. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రధాన నగరాల్లో ఉండేటటువంటి వాటిలో ప్రాబ్లంలే, కానీ ఈ రూరల్లో వచ్చేటప్పటికి చీఫ్ లెక్కర్ ఎక్కువ తాగుతారు తప్పించి హై బ్రాండ్లు ఎక్కువ తాగలేరు. ఇంకోటి, మనుషుల యొక్క వ్యక్తిగత ఆదాయ వనరు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ లో మీరు 10,000 రూపాయల మంది అయినా తాగుతారు, 25,000 మంది అయినా తాగుతారు. ఎందుకని?